శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు భారతీయులు చేసుకున్న పుణ్యం. వారి అంత తాత్వికుడు కాని, వారి అంత మహాతార్కికుడు కాని, వారి అంత మహాకవి కాని, వారి అంత కరుణాళువు కాని, లోక అనుగ్రహ దృష్టి కలవారు కాని ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరుగాక లేరు. జాగ్రత్తగా పరిశీలిస్తే మహర్షుల యొక్క కాలము అవి మనకి తెలియవు. వాదోపవాదాలు ఎలా ఉన్నా మన బుద్ధికి అందేంత కాలంలో, ఊహకి అందేంత కాలంలో శంకర భగవత్పాదుల వారిని పోలినటువంటి మహామహులు మరి ఒకరు లేరుగాక లేరు. ఇది కేవలం భారతీయులమైనటువంటి మనం అభిమానంతో అనడం కాదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప మేధావులందరూ అంగీకరిస్తూ ఉన్న సత్యం ఇది. ఈ అలకాపురి పేరుని ఈ ఉత్సవ నిర్వహణ ద్వారా సార్థకం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే శంకర సాక్షాత్ అని కదా. శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకర స్వరూపులు. అలకానగరం, అలకాపురం కైలాసంలో ఒక భాగం. కుబేరుడు ఆ అలకాపురానికి అధిపతి. నిత్యము పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉంటాడు అతడు. కాబట్టి శ్రీ శంకరుల అపరావతారమైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ విధంగా ఈ అలకాపురిని మీరు పేరుని సార్థకం చేశారు అని భావిస్తున్నాను. ఈ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పక్షాన ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ శంకర భగవత్పాదుల వారు ఆనాటికి ఉండేటువంటి సంఘము, అందులో ఉండే వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని వివిధ మతాలన్నిటినీ కూడా జాగ్రత్తగా పరామర్శించి షణ్మత స్థాపన చేసి అద్వైతం యొక్క పరమ వైశిష్ట్యాన్ని ప్రతిపాదించి లోకవ్యాప్తి గావించి భాష్యాదులు రచించి మానవ కోటిని అనుగ్రహించినటువంటి మహానుభావులు. ఆ కాలంలో వారు ఎటువంటి కృషి చేశారో వారి హృదయాన్ని ఎరిగినటువంటి విద్యారణ్య స్వాములు తన కాలంలో ఉండేటువంటి పరిస్థితిని గమనించి స్వతంత్రించి, చాలా స్పష్టంగా చెబుతున్నాను, మనం కొన్ని సందర్భాల్లో ఏదైనా పని చేస్తే ఇంతకుముందు ఎవరు చేశారు, ఏ గ్రంథంలో ఉందని ఆలోచిస్తాం. కానీ మహాతపస్సులైన వారు సందర్భాన్ని అనుసరించి ఏది శ్రేయోదాయకమో దానిని నిర్వర్తిస్తారు. విద్యారణ్య స్వామి తన కాలంలో వైదిక ధర్మానికి కలిగినటువంటి చ్యుతిని, హానిని గమనించి దేశ కాలాలు పరిశీలించి ఏ విధంగా దీనిని ఉద్ధరించాలి అని భావించి ఆ హరిహర బొక్కరాయలకి తిరిగి మన వైదికమైనటువంటి సంప్రదాయంలోకి వారిని తీసుకుని వచ్చి వారికి అన్ని విధాల ప్రోత్సాహాన్ని కలిగించి ఆర్థికంగానూ ఆర్థంగానూ కూడాను దక్షిణ భారతదేశంలో అద్భుతంగా వైదిక ధర్మ పునఃప్రతిష్టాపనం చేసినటువంటి మహానుభావులు విద్యారణ్య స్వాముల వారు. కాబట్టి శంకరులు యొక్క హృదయాన్ని తెలిసి వారు చేసినటువంటి పనిని కొనసాగించినటువంటి మహానుభావులు మరో రూపంలో శ్రీమద్ విద్యారణ్య స్వాముల వారు. అద్వైతం అనే మాటకు అసలు అర్థం ఏమిటి జాగ్రత్తగా పరిశీలిస్తే, లోకంలో అసలు అద్వైతము అంటే ద్వైతము. శంకరాచార్యుల వారి సిద్ధాంతం ఏమిటి? లోకంలో ఉన్న వస్తువు ఒక్కటే, రెండవది లేదు. అది వారి సిద్ధాంతం. ఇదేమిటండి, ఎంత ప్రపంచం కనపడుతోంది, నువ్వు నేను ఈ వ్యక్తులం కనపడుతున్నాం, పైగా నీకు మిత్రులు ఎంతమంది శత్రువులు ఎంతమంది అని లెక్కేస్తే మిత్రుల కంటే కొన్ని వందల రెట్లు మనకి శత్రువులే కనపడుతూ ఉంటారు కదా ఈ లోకంలోనూ. ఇంత బాహుళ్యం ఉంటూ ఉన్నప్పుడు ఇంతమందిని కాదని లోకంలో ఉన్నది ఒక్కరే అనడం ఏమిటి? అంతేకాదు, ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఏకీభవించవు కదా. ఇద్దరి మాట దేవుడెరుగు.
ఒకరి మనస్సే ఒక క్షణంలో ఒకలా ఆలోచిస్తుంది, మరి ఒక క్షణంలో మరోలా ఆలోచిస్తుంది కదా. ఒక వ్యక్తికే వేరు వేరు సమయాల్లో వేరు వేరు అభిప్రాయాలు ఏర్పడుతూ అప్పుడు అలా అనుకున్నాను కానీ ఇది ఇలా అనుకోవాలి అని మళ్ళీ దీనికి మళ్ళీ అపవాదు. ఇంత వైవిధ్యం కనపడుతూ ఉన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నది అనేకత్వం కాక ఏకత్వమే సృష్టి యందున్నది అని నిర్ణయించడం ఎలాగా? దానికి తోడు లోకంలో వీడెవడరా బాబు అద్వైతం మనిషి అనే వాడుక కూడా చాలా బలంగా ఉంది. అద్వైతం మనిషి అంటే అర్థం ఏమిటి? లోక విరుద్ధంగా ఉండేవాడని అర్థం. అదేగా మనం వాడుకలో మాట్లాడుతున్నాం. అంచేత ఈ వాడుకలోకి కూడా ఇంత విచిత్రంగా వచ్చినటువంటి ఈ అద్వైతం ఏం చెబుతోంది? లోకంలో ఉన్నది ఒక్కటే వస్తువు తప్ప విడిచి రెండవ వస్తువు లేదు అని చెబుతోంది. కానీ మనం ఎంత చదువుకుంటున్నాం, ఎంతంత విజ్ఞాన శాస్త్రంలో కృషి చేసిన మహానుభావులు ఉన్నారు. అంతమంది చెప్పేది ఏమిటి? నువ్వు కనుక్కోవలసింది ఇక్కడ లేదు, చంద్రగోళం మీద అడుగు పెట్టాం, చాలా స్ట్రాంగ్ ఫుట్ అక్కడ ఉంచాం. ఆర్మ్స్ట్రాంగ్ కదా పెట్టినవాడు, బలమైన అడుగు వేశాం, మంచి ఆయుధాధికమైనటువంటి బలంతో ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ అడుగు పెట్టినవాడు. ఆమ్ అంటే ఆయుధం కదా, ఆయుధాధికమైనటువంటి బలంతో మొదటి అడుగు పెట్టాడు. ఇంకా వాయేజర్లు అవి బ్రహ్మాండంగా పంపిస్తున్నాం గ్రహాంతరాలకి అన్వేషించడానికి. మనం అంత కష్టపడి అంత సుదూరానికి ఉపగ్రహాలు పంపించి అన్వేషణ చేస్తున్నాము అంటే మన లక్ష్యం ఇక్కడ లేదు అని కదా స్పష్టంగా తెలిసిపోతోంది. పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ హోల్డర్స్ అందరి యొక్క లక్ష్యం అక్కడుంది, ఇక్కడ లేదు. అది కదా మనకి తెలుస్తున్నటువంటి విషయం. దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత శక్తిని వినియోగిస్తున్నాం, ఎంత వ్యగ్రతకి లోనవుతున్నాం ఆలోచిద్దాం. ఇటువంటి ఆధునిక మేధావులందరూ ఇంతలా చెబుతూ ఇంత కృషి చేస్తూ ఉంటే పాతకాలంలో విభూతి పూసుకుని గోచి పెట్టుకున్న గోచిపాతరాయుడు సృష్టిలో ఉన్నది ఒకటే తప్ప విడిచి మరి ఒకటి లేదంటారు. ఏమిటి దీని పరిస్థితి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. వారన్నదేమిటి? శంకరుడు చెప్పింది అద్వైతం అనే మాటకి అర్థం ఏమిటి? అద్వైత ప్రతిష్టాపనాచార్య అని కదా మనం నమస్కారం చేస్తున్నాం. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం అంటే ఏమిటి? సంస్కృతంలో ద్వి అంటే రెండు, ద్వయోర్భావ ద్విత, రెండిటి యొక్క భావము ద్విత లేదా ద్విత్వము. ద్వితేవ ద్వైతం, ఆ ద్విత్వానికే ద్వైతము అని పేరు.